నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రాజకీయాలను శాసిస్తున్న ఇద్దరు ప్రముఖుల్లో ఒకరైన అమిత్ షా అత్యంత కీలకమైన ఎన్నికను ఎదుర్కొంటున్నారు. మోదీ తర్వాత ప్రధాని పీఠం అధిరోహించే అవకాశం ఉన్న నాయకుల్లో ఒకరిగా ప్రచారం జరుగుతుండటంతో ఈసారి అమిత్ షాకు భారీ గెలుపు అనివార్యం. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ నుంచి అమిత్ షాకు ఈసారి మాత్రం విజయం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. బీజేపీ భీష్మాచార్యుడు అద్వానీ వారసుడిగా గాంధీనగర్ ఎంపీ అయిన అమిత్ షా తన విజయ పరంపరను కొనసాగించడానికి అవరోధాలను అధిగమించాల్సి ఉంది. గాంధీనగర్ హిందుత్వ భావజాలానికి కేంద్ర బిందువుగా ఉంది. మతం లాంటి అంశాల ప్రాతిపదికనే ఇక్కడి ప్రజలు నేతలను ఎన్నుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాల్లో హై ప్రొఫైల్ సెగ్మెంట్ ఇదే. అంతేకాదు, దీనిని బీజేపీ కంచుకోట అంటారు. 1967 నుంచి నేటి వరకు ఇక్కడ కాషాయం జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. ఎల్కే అద్వానీ లాంటి బీజేపీ సీనియర్ నేత ఇక్కడ వరుసగా 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు అమిత్ షా వారసుడిగా దిగాడు. పట్టు కోల్పోకుండా గత ఎన్నికల్లో కమలానికి మరో గెలుపునిచ్చారు. ఇప్పుడు రెండోసారి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. 1998 నుంచి 2013 వరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి మంత్రివర్గంలో పనిచేశారు అమిత్ షా. ఆ తర్వాత 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించి ఒక్కసారిగా దేశం మొత్తం ఆయన గురించి చర్చించుకునే స్థాయికి వచ్చారు. అప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన అమిత్ షా పేరు దేశం మొత్తం మార్మోగింది. బీజేపీ పగ్గాలు చేపట్టి కాషాయ పార్టీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 2019 ఎన్నికల్లో కీలకమైన గాంధీనగర్ స్థానాన్ని అద్వానీ తర్వాత అమిత్ షాకు అప్పచెప్పింది బీజేపీ అధిష్టానం. గత 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన అమిత్ షా మొదటి ఎన్నికల్లోనే 8,94,000కు పైచిలుకు ఓట్లతో గెలవగా, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సిజే చావ్డా 3,37,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే గత ఎన్నికల మాదిరి కాకుండా ఈసారి బీజేపీ కంచుకోటగా ఈసారి ఎలాగైనా బీటలు కొట్టాలని చూస్తోంది కాంగ్రెస్. అమిత్ షా తప్ప మరెవరూ ఆక్రమించని బీజేపీ కోటను సవాలు చేయడానికి కాంగ్రెస్ నాయకురాలు సోనాల్ పటేల్ అడుగులు వేయడంతో గాంధీనగర్ ద్విముఖ పోరు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి సోనాల్ పటేల్ రంగంలోకి దిగడంతో గెలుపు అవకాశాలు ఆమెను వరిస్తాయని కొందరంటుంటే, కంచుకోటను బద్దలు కొట్టడం అంత సులువు కాదని మరికొందరి వాదన. సోనాల్ పటేల్ మహారాష్ట్ర కాంగ్రెస్ కో ఇన్ఛార్జ్. అంతేకాదు, గుజరాత్ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఆమె. పటేల్ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆమె చాలా కాలంగా కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. ఆమె తండ్రి రమణ్భాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇంకోవైపు సోనాల్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఈసారి ఆమెకు కలిసొస్తాయనే వాదన ఉంది. గాంధీనగర్ నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల మంది పట్టేదారు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మెజార్టీ ఓటర్లు వీరే. వీరి తర్వాతి స్థానంలో దళితులు ఉన్నారు. దళిత ఓటర్లు 1,88,000 మంది ఉన్నారు. 1,40,000 మంది ఓటర్లు వనిక్ వర్గానికి, 1,30,000 మంది ఠాకూర్ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన గాంధీనగర్ లోక్సభ సెగ్మెంట్లో ఎందరో బీజేపీ సీనియర్ నేతలు పోటీ చేసిన స్థానం. 1989 నుండి భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చిన నియోజకవర్గం. దశాబ్దాలుగా ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నేతలను ఆశీర్వదించిన స్థానం ఇది. ఇలాంటి గడ్డపై కాంగ్రెస్ గెలుపు అంత సులువైనది కాదు. కానీ కాంగ్రెస్ ఈసారి గెలుపు మాదే అంటూ ప్రచారాలతో హోరెత్తిస్తోంది. మరి అమిత్ షా మేనియాకే ఈసారి ప్రజలు పట్టం కడతారా, లేక ఎవరూ ఊహించని విధంగా 3 రంగుల జెండాకు జై కొడతారా అన్నది వేచి చూడాలి.